2026లో మల్టీ ఏజెంట్స్ ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ యాప్స్ ని రీప్లేస్ చేస్తాయా? మీరేమంటారు? ఇది డీటెయిల్ గా మనకు అర్థం కావాలంటే లెట్స్ స్టార్ట్. మీరు ఒక చిన్న పని చేయాలన్నా ఎక్సెల్ ఓపెన్ చేయాలి, మెయిల్ ఓపెన్ చేయాలి, టీమ్స్ లో మెసేజ్ పెట్టాలి, మళ్ళీ ఎవరు రిప్లై ఇచ్చారో చెక్ చేసుకోవాలి. అంటే మన యాక్చువల్ వర్క్ కన్నా డిఫరెంట్ క్లిక్స్ ఎక్కువ. బట్ వాట్ ఈస్ చేంజింగ్ ఇన్ 2026? వీఆర్ నాట్ గోయింగ్ టు రన్ ది యాప్స్. ఈ ఏజెంట్ నే యాప్స్ ని రన్ చేస్తాయి. ఎగ్జాంపుల్ గా మీరు ఇలా చెప్పారనుకోండి, ఈ వారం రిపోర్ట్ తయారు చేసి ముఖ్యమైన పాయింట్ చెప్పి టీమ్స్ కి సెండ్ చేసి ఎవరు రిప్లై ఇవ్వకపోతే వాళ్ళకి రిమైండ్ చెయ్యి అని. ఆటోమేటిక్ గా ఏజెంట్స్ ఏం చేస్తాయి? ఇక్కడ రిపోర్ట్స్ కి అవసరమైన డేటాని రెడీ చేసుకుంటాయి, సమ్మరీ రిపోర్ట్ ని రెడీ చేసుకుంటాయి, మెయిల్స్ ఆర్ టీమ్స్ లో మెసేజ్ సెండ్ చేస్తాయి, ఎవరు రిప్లై ఇలా చూసి వాళ్ళకి రిమైండ్ కూడా చేస్తాయి. మీరు మధ్యలో 10 డిఫరెంట్ యాప్స్ ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2026లో ఎక్కువగా చేంజ్ అవుతుంది ఏంటంటే, ఇప్పటి వరకు ఏజెంట్స్ ని ఒక డెమోలాగే యూజ్ చేశారు. బట్ కంపెనీస్ రోజు వర్క్ లో యూజ్ చేసేలా బిల్డ్ చేయాలనుకుంటున్నాయి. కానీ రిమెంబర్ వన్ పాయింట్, యాప్స్ అనేవి ఎక్కడికి పోవు. యాప్స్ ఎప్పట్లాగే ఉంటాయి, కానీ అవి మేజర్ గా బ్యాక్గ్రౌండ్ టూల్స్ అవుతాయి. మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మన మాట వినే వర్క్ చేసేవే ఏజెంట్స్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, మనం స్టెప్స్ చేయడం తగ్గించి జస్ట్ గోల్ చెప్తే ఆటోమేటిక్ గా మనకు కావాల్సిన వర్క్ మొత్తం అయిపోతుంది. అందుకే 2026 అనేది కంపేర్ టు లాస్ట్ ఇయర్ అండ్ ప్రీవియస్ ఇయర్స్, it looks like completely different year. Thank you.